రాష్ట్ర సమగ్ర వార్తావాహిని ఏపీ టీవీ న్యూస్. ప్రణయ్ రాయ్ జర్నలిస్టులకి ఒక ఆరాధ్య దైవం. 1984లో ఎన్డీటీవీ అనే ఒక న్యూస్ ఛానల్ పెట్టి ఎలక్ట్రానిక్ మీడియాలోనే దేశంలోనే ఒక సంచలనం అయ్యారు. ప్రజాస్వామ్యబద్ధంగా వార్తలు ఇస్తూ ఎక్కడ సమస్య ఉన్నా సరే ఆ వార్తల్ని ప్రభుత్వం మీద అయినా ప్రభుత్వానికి అనుకూలమైన వ్యతిరేకమైన ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం ప్రణయ్ రాయ్కే సాటి. అలాంటి ప్రణయ్ రాయ్ ఎన్డీటీవీని దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దారు. ప్రపంచ స్థాయిలో మాట్లాడుకునే విధంగా చేశారు. కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఫల్యాన్ని ఎత్తి చూపడంతో ఆయన మీద ఒక్కసారిగా ఈడీ అటాక్ చేసింది. 2016లో ఆయన మీద ఈడీ అటాక్ చేసి ఆయన ఫైనాన్షియల్ తప్పు చేశారు, ఆర్థిక కుంభకోణాల్లో పాల్పడ్డారని కేసు నమోదు చేసింది. దీంతో ప్రణయ్ రాయ్ని ఎన్డీటీవీ నుంచి తప్పించారు. ఆ ఎన్డీటీవీని అదాని కొనుగోలు చేశారు. ఇలా పక్కకెళ్ళినటువంటి ప్రణయ్ రాయ్ 10 ఏళ్లుగా ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఈడీని సుప్రీంకోర్టులో కేసు పట్టుకెళ్ళింది. సుప్రీంకోర్టులో ఈరోజు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే ప్రణయ్ రాయ్ ఎలాంటి ఫైనాన్షియల్ అఫెన్స్ చేయలేదు, ఎలాంటి ఆర్థిక నేరం చేయలేదని తీర్పు చెప్పింది. ఈ కేసు నుంచి ప్రణయ్ రాయ్కి వాళ్ళ వైఫ్కి కూడా ఊరట లభించింది. అయితే ఈ 10 ఏళ్లలో జరిగినటువంటి నష్టాన్ని ఎవరు పూడుస్తారు? ఈడీ చేసినటువంటి దాడి కరెక్టా కాదా అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఇక ఈడీ కోసం మాట్లాడుకోవాలంటే ఈడీ ఇంతవరకు 201 కేసుని నమోదు చేసింది. ఈ 201 కేసుల్లోనూ తప్పు అని రుజువైనవి 198. అంటే 3 కేసులు మాత్రం ఇంకా ట్రయల్లో ఉన్నాయి. కానీ 2% కూడా సక్సెస్ రేట్ లేని ఈడీని కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు మెయింటైన్ చేస్తున్నాయి, ఎందుకు భరిస్తున్నాయి, ఆ భారాన్ని ప్రజలపై ఎందుకు మోపుతున్నాయి? కేవలం ప్రతిపక్షాలను కొట్టేందుకే ఈడీని గత ప్రభుత్వాలు ఇప్పటి ప్రభుత్వాలు వాడుకుంటున్నాయా? అసలు ఈడీని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి ఈడీపై ఎందుకు కేసు నమోదు చేయకూడదనే ప్రశ్న ఇప్పుడు తలెత్తింది. థ్యాంక్ యూ.